దిగంబరుడై దిశమలతో ఒంటి మీద నూలుపోగు లేకుండా భూతప్రేత పిశాచాల్ని చుట్టూ పెట్టుకుని ఢమరుక పెట్టుకుని విభూతి రాలేటట్టుగా తాండవం చేస్తూ వస్తున్నాడు. ఆ పిశాచాల్ని భూతాల్ని ఆ మధ్యలో ఉన్నవాడిని చూసి తల తిప్పుతుంది. నారదుడు వెంటనే చటుక్కన ఆయనే మీ అల్లుడని వెళ్ళిపోయాడు. ఇక చూడండి, ఆవిడ గవాక్షం మించి కిందకి దిగింది. మీరు చూడాలి, శివపురాణంలో అసలు పార్వతీ కళ్యాణం వినాలి. అప్పో ఏమి హడావిడో అసలు. ఆవిడ కిందకొచ్చి తిన్నగా పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి కంఠం పట్టుకుంది. నిన్ను చంపేస్తాను, నేను చచ్చిపోతాను. నేను ఉత్తినే అంటున్నాను అనుకుంటున్నారేమో, యథార్థంగా అంతే ఉంది. నిన్ను చంపి నేను చచ్చిపోతాను, వీడి కోసం తపస్సోట నువ్వు. రేపు పొద్దున్న పండగకు వచ్చాడనుకో, ఎంత అసహ్యంగా ఉంటుంది ఇంటికి. వాడల్లుడు ఏమిటి, కూర్చోవడం ఏమిటి, కాళ్ళు కడగడం ఏమిటి, ఎలా చెల్లుతుంది ఇదంతా? ఆ చుట్టూ ఆ స్నేహితులు ఏమిటి, ఆ పరివారం ఏమిటి, ఎక్కడ దొరికాడే నీకు? వాడి గురించి తపస్సోటి చేసావా, అల్లుడి కింద తీసుకొచ్చావా? నా ప్రాణం పోయినా పీటల మీద కూర్చోనండి. పాపం హేమంతుడు వచ్చేదో నచ్చ చెప్పబోయాడు. కంఠానికి రాయి కట్టుకుని నూతిలో దూకేస్తాను, ఉత్తరక్షణం చచ్చిపోవడానికి. తేల్తాను అనుకుంటున్నావేమో తప్ప పీట మీద కూర్చుని ఒక్కనాటికి కన్యాదానం చెయ్యను ఆయనకి. ఇప్పుడు ఇన్ని చెప్పి నేను చూశాను అలాగే ఉంటాడంటే నారదుడిని పిలిచి, నారదా ఆవిడ చూసింది నిజమేనా అంటే ఆయన ఊరుకున్నాడు. అంటే హిమవంతుడికి అనుమానం వచ్చింది.